హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీలో మనకేంటంటే 7,545 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ వస్తుందనేసి మనకు నిన్న కూడా ఒక ప్రకటన అనేది రావడం జరిగిందండి. ఇందులో కేవలం 10th క్లాస్ అర్హతతో ఇక్కడ అప్లై చేసుకొని, ఇదేంటంటే లాస్ట్ మనకు 10 years లోపల ఈ నోటిఫికేషన్ అనేది రాలేదు. జస్ట్ మీకు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవడం జరిగింది కాబట్టి దీంతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొస్తాము. అలానే మనకేంటంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తామనేసి గవర్నమెంట్ ఆల్రెడీ చెప్తూ వస్తుంది. వాళ్ళ ప్రభుత్వం ఉండాలనేసి వాళ్ళు అందరూ కోరుకుంటారు కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉన్నటువంటి ఖాళీలు అనేది కూడా భర్తీ చేస్తారంటే త్వరలో. అయితే ఈ త్వరలో వచ్చే నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, అలానే అర్హతలు ఏమి ఉండాలి, అలానే ఏజ్ లిమిట్స్ ఏమి ఉండాలి అనేది పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఏ అఫీషియల్ వెబ్ పేజ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే మన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు కింద కామెంట్స్ బాక్స్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కాకుండా ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ నుంచి విజిట్ చేసి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై కానీ చేసుకున్నట్లయితే సొంత జిల్లాలోనే ఉద్యోగం అనేది వస్తుందండి. ఆర్టీసీలో చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ ఎలా కాదన్నా కూడా 30,000 పైన ఇక్కడ మీరు ఉద్యోగం జాయిన్ అవుతానే ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అయితే ఇక్కడ మనకు TV9కి సంబంధించి అఫీషియల్ వెబ్ పేజ్లో కూడా నిన్న వాళ్ళు స్క్రోల్ అనేది చేస్తున్నారండి. ఏపీఎస్ఆర్టీసీలో త్వరలో 7,000 పైన ఉద్యోగాలు ఇక్కడ వెల్లడి చేస్తామని కొర్నగాలు నారాయణ గారు ఒక ప్రకటన అయితే చైర్మన్ గారు చేయడం జరిగిందండి. ఓకే, అంటే ఒక సభలో మాట్లాడుతూ వాళ్ళు తెలియజేశారు. అందులో దాని ప్రకారం మనం కానీ చూసుకుంటే డ్రైవర్ పోస్టులు 3,673 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మనకి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 10th క్లాస్ ఉండాలి, అలానే ఎక్స్పీరియన్స్ కూడా అడగవచ్చు అనేసి అంచనా అయితే ఉంది. అలానే కంట్రాక్టర్ ఉద్యోగాలకి అంటే ఇంటర్ లేదా మనకు ఎన్ని డిగ్రీ అర్హత ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకేంటంటే ఎన్ని డిగ్రీ అప్లై అనేది చేసుకోవచ్చు. అసిస్టెంట్ మెకానికల్ అలానే శ్రామిక్ ఉద్యోగాలకైతే డిప్లొమా అలానే ఐటీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్ ఉద్యోగాలకు కూడా ఇక్కడ ఎన్ని డిగ్రీ లేదా డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ సూపర్వైజర్కి ఎన్ని డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు డిప్యూటీ సూపర్వైజర్ ఉద్యోగాలకి ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఇవన్నీ కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే ఇది మీకు త్వరలోనే ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ TV9 వాళ్ళ అఫీషియల్ వెబ్ పేజ్లు కూడా అఫీషియల్గా మనకు రిలీజ్ అనేది చేయడం జరిగిందండి, అంటే ఈ న్యూస్ అనేది. అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఉన్నటువంటి గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. అంటే మన ఛానల్ పేరు teluguJobPoint.com అని సెర్చ్ చేశారంటే టాప్లో teluguJobPoint.com అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. ఈ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంది, అది కూడా మీకు ఎలా ఓపెన్ చేయాలని చెప్తాను. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే మనకు కర్ణాటక బ్యాంకులో కూడా ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ ఉద్యోగాలు రావడం జరిగింది. అలానే మనకు ఎన్ని డిగ్రీ అర్హత, అలానే మనకు బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం అనేది రావడం జరిగింది. తెలుగు భాష వచ్చినట్లయితే తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. SBIలో ఉద్యోగాలు వచ్చాయి, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అవే కాకుండా జిల్లా కోర్టులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా జస్ట్ మీరు అప్లై చేసుకుని జాబ్ పొందే విధంగా ఇక్కడ జాబ్స్ అనేది ఉన్నాయి. ఎవరికి తెలియని నోటిఫికేషన్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. అలానే రైల్వే ఉద్యోగాలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి పరీక్ష షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ రిలీజ్ అనేది అవడం జరిగిందండి. అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా జస్ట్ మీరు అప్లై చేసి వదిలేసినట్లయితే ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇక్కడ మనకు ఫైర్మ్యాన్ ఉద్యోగాలు చాలా పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఫైర్మ్యాన్ ఉద్యోగాలు మనకు ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇక్కడ జాబ్ అనేది రావడం జరిగింది. చాలా మంచి అప్డేట్ అండి. ఇందులో ఎవరైతే అప్లై చేసుకోలేదు జస్ట్ అప్లై చేయండి. ఇందులో కూడా చాలా మంచి అప్డేట్. జస్ట్ 50 రూపాయలు. SC/ST వాళ్ళకి ఆ ఫీజు కూడా లేదు. మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మనకు సూపర్వైజర్ ఉద్యోగాలు రోడ్డు రవాణా శాఖలో అంటే మనకు BROలో కూడా మనకు మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒకటి 10th క్లాస్ అర్హతతో 466 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది కూడా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అలానే చాలా ఉద్యోగాలు ఇక్కడ అడవి శాఖలో కూడా ఉన్నాయి. చాలా రకాలుగా అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఏదైతే మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇప్పుడు మనము దాని మీద అంటే హెడ్డింగ్ మీద కావచ్చు. అలానే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, రీడ్ మోర్ ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే రీడ్ మోర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ హెడ్డింగ్ ఉంటుంది కదా, ఆ హెడ్డింగ్ మీద కూడా మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా దాన్ని పూర్తిగా రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఇలా క్లిక్ చేస్తానే మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, మీకు వాట్సాప్ గ్రూప్ అలానే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అయ్యారంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఇక్కడ పొందుతారండి. అంటే రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ నుంచి మనకేంటంటే త్వరలో ఈ భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందనేసి మనకు చైర్మన్ కొన్నగాలు నారాయణ గారు ఒక ప్రకటన అయితే తెలియచేయడం జరిగింది. అలానే మనకు
ఇందులో ఏ జాబ్స్ ఉన్నాయి, అలానే క్యాడర్ వైజ్ కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్‌గా అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకు పోస్ట్ వైజ్ ఉండాలి. ఏ పోస్టులు ఉన్నాయి, ఆ తర్వాత ఏ పోస్ట్‌కి ఏ అర్హత ఉండాలనేసి కూడా ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. నేను చెప్పాను చూడండి, అది సేమ్ టు సేమ్ ఇక్కడ ఇచ్చాము. అలానే ఇందులో సాలరీ ఎంత ఉంటుంది, అలానే ఏజ్ లిమిట్స్ ఏమిటి, అలానే మీరు దరఖాస్తు విధానం ఏముంటుంది, అలానే అప్లికేషన్ ఫీజు ఏముంటుంది, అలానే ఇందులో ఎంపిక విధానం ఏముంటుంది, ముఖ్యమైనటువంటి డేట్స్ అంటే ఇచ్చిన నోటిఫికేషన్ ఇస్తారని 15 డేస్ లేకపోతే 13 డేస్ లోపలే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత తరచూ అడిగే క్వశ్చన్స్ అనేది, అలానే అప్సల్ వెబ్ పేజ్ నేను చెప్పాను చూడండి, ఏ అప్సల్ వెబ్ పేజ్ని చెక్ చేసుకోవాలి దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే మీరు తరచూ అడుగుతుంటారు కదా క్వశ్చన్స్ అనేది కూడా ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా కొన్ని రెటిఫై చేసి ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పటివరకు మీరు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అయ్యారంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు పొందుతారండి. అలానే ఇక్కడ నేను చూడండి, లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే ఇక్కడ కామెంట్స్ ఉంది చూడండి. ఈ కామెంట్స్ ద్వారా మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్ తెలియజేశారంటే మీకు డైరెక్ట్గా నా ద్వారా మీకు మెసేజ్ అనేది వస్తుంది, మీకు హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.